వెల్కమ్ టు మై ఛానల్. జాబ్ నోటిఫికేషన్స్లో భాగంగా రైల్వేలో కొలువుల జాతర. దీంట్లో వరుస నియామక ప్రకటనలో రైల్వేలో కొలువుల జాతర కొనసాగుతుంది. ఈసారి ప్రారంభ స్థాయి లెవెల్ 1 పోస్టుల వంతు. 10th ITI అప్రెంటిస్ వీటిలో ఏ అర్హతతోనైనా పోటీ పడవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారు మొదటి నెల నుంచే సుమారు 35,000 వేతనం అందుకోవచ్చు. ఇక్కడ 32,438 పోస్టులు లెవెల్ 1లో ఉన్నాయి. తెలుగులో కూడా నియామక పరీక్ష ఉంది. అర్హతలు, ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు వారి ఉంటాయి. పరీక్ష అందరికీ ఉమ్మడిగానే నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏదో ఒక RRBకే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షను తెలుగులో మాధ్యమంలోనూ రాసుకోవచ్చు. 14 విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ S&T, మెకానికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ డిపార్ట్మెంటుల్లో ఉన్నాయి. ఎంపికైన వారికి అసిస్టెంట్స్, ట్రాక్మెన్, పాయింట్స్మెన్ హోదాలు దక్కుతాయి. వీరికి లెవెల్ 1 మూల వేతనం రూపాయలు 18,000 DA, HRA ఇతర అలవెన్స్లతో పాటు సుమారు 35,000 మొదటి నెల నుంచే అందుతాయి. సర్వీస్, విద్యార్హతలు, అంతర్గత పరీక్షలతో భవిష్యత్తులో పదోన్నతులు పొందుతారు. ఆన్లైన్ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు తగ్గిస్తారు. 100 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. అర్హత అన్రిజర్వ్డ్ EWSలో 40, OBC, SEL, SC, STలు 30% మార్కులు పొందాలి. ఇలా అర్హులైన వారి జాబితా నుంచి మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం కొందరిని ఎంపిక చేసి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. నిర్దిష్ట RRB పరిధిలో విభాగాల వారీగా ఉన్న ఖాళీ మార్కులకు 3 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను PETకి పిలుస్తారు. ఇందులో భాగంగా పురుషులు 2 నిమిషాల్లో 35 కిలోల బరువు ఇసుక బస్తాను దించకుండా 100 మీటర్ల దూరానికి మోసుకెళ్ళాలి. ఇందులో విజయవంతమైన వారు కిలోమీటర్ దూరాన్ని 4 నిమిషాలు 15 సెకండ్లలో చేరుకోవాలి. అదే మహిళలైతే 20 కిలోల బరువు ఇసుక బస్తాను దించకుండా 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరానికి తీసుకెళ్లాలి. దీన్ని అధిగమించిన వారు కిలోమీటర్ దూరాన్ని 5 నిమిషాలు 40 సెకండ్లలో చేరుకోవాలి. బరువుల మోత, పరుగు ఈ రెండింటికి తొలి ప్రయత్నాల్లోనే లక్ష్యాలను పూర్తి చేయాలి. PETలో నెగ్గిన వారి జాబితా నుంచి విభాగాల వారీగా పరీక్షలో ఎక్కువ మార్కులు పొందిన వారి ధృవపత్రాలు పరిశీలిస్తారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. సిలబస్ చూస్తే మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టమ్, బాడ్ మ్యాథ్స్, డెసిమల్స్, భిన్నాలు, కాసాగు, గాసాబా, రేషియో అండ్ ప్రపోర్షన్, శాతాలు, మెన్సురేషన్, కాలం, పని, కాలం, దూరం, బారు, చక్రవడ్డీలు, లాభ నష్టాలు, ఆల్జీబ్రా, చలన జామితి, త్రికోణమితి, ప్రాథమిక సాంఖ్యక శాస్త్రం, ఘాతాలు, వయసు, లెక్కలు, గడియారాలు, క్యాలెండర్లు, పైప్స్ అండ్ సిస్టమ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అనాలజీలు, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, పోలికలు, భేదాలు, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, అజెప్షన్లు ఉంటాయి. జనరల్ సైన్స్ తీసుకుంటే 10వ తరగతి CBSE సిలబస్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, సంస్కృతి, వివిధ రంగాల వ్యక్తులు, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఇతర ముఖ్యమైన అంశాల్లో తాజా పరిణామాలపై అభ్యర్థి అవగాహనను పరిశీలిస్తారు. అట్లాగే సన్నద్ధత ఎలా చేసుకోవాలి అనే దాని ప్రకటనలో చూస్తే
సిలబస్ వివరాలు పేర్కొన్నారు కాబట్టి క్షుణ్ణంగా వాటిని పరిశీలించాలి. ఏదైనా విభాగంలో ఒక అంశంలో ప్రాథమిక అంశాల నుంచి ప్రారంభించి పూర్తిగా చదవాలి. అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. ముఖ్యాంశాలు నోట్స్గా రాసుకోవాలి. వ్యవధిలో సిలబస్ మొత్తం క్షుణ్ణంగా చదువుకుంటూ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అనంతరం పాత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. పరీక్షా కోణంలో ఆలోచించి ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకొని మళ్ళీ చదవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. పరీక్షకు ముందు కనీసం 20 మార్క్ టెస్టులైనా రాయాలి. ఫలితాలు విశ్లేషించుకొని తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. మార్క్ టెస్టుల మార్కుల్లో పురోగతి ఉండాలి. బాగా ప్రయత్నిస్తే చివరి పరీక్ష రాసేటప్పటికి 70 మార్కుల స్కోర్ చేయగలరు. రుణాత్మక మార్కులు ఉన్నందున జవాబులు తెలియనివి వదిలేయాలి. ప్రతి ప్రశ్నకు 54 సెకండ్ల సమయం దక్కుతుంది. కొన్నింటికి ఈ వ్యవధి సరిపోకపోవచ్చు. అందువల్ల వేగం, ఖచ్చితత్వం, ప్రాధాన్యాన్ని గ్రహించాలి. మెలకువలు పాటించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పుస్తకాలను పరిమితంగానే ఎంపిక చేసుకొని వాటినే ఎక్కువసార్లు సాధన చేయాలి. ఇలా చేస్తే గరిష్ట ప్రయోజనం దక్కుతుంది. మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం సరిపోతుంది. ఈ విభాగంలో త్రికోణమితి, ఆల్జీబ్రా మొదలైన అంశాల కోసం 10వ తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకం ఏదైనా తీసుకోవచ్చు. ఏ పుస్తకం చదివినప్పటికీ పరీక్షలో పేర్కొన్న అంశాలకే పరిమితమై వాటిని సాధన చేయాలి. పరీక్షలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న విభాగం ఇది. ఇందులో గరిష్ట మార్కులు పొందిన వాళ్ళు పోటీలో ముందుంటారు. జనరల్ సైన్స్లో రాణించడానికి 8, 9, 10 తరగతుల భౌతిక, రసాయన, జీవశాస్త్రాల పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యాంశాలను నోట్స్గా రాసుకొని పరీక్షకు ముందు మరోసారి వీటిని మననం చేసుకోవాలి. మ్యాథ్స్, సైన్స్ విభాగాల్లో ఎక్కువ మార్కులు పొందడానికి ఆర్జేసీ, పాలిటెక్నిక్ పాత ప్రశ్న పత్రాల సాధన మేలు చేస్తుంది. జనరల్ అవేర్నెస్ కోసం ఏదైనా పత్రికను చదివే ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి. సిలబస్లోని అంశాలకు చెందిన తాజా వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఈ విభాగంలో గరిష్ట మార్కులు పొందవచ్చు. 8, 9, 10 తరగతుల మ్యాథ్స్, సైన్స్ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదివి ఎక్కువ ప్రశ్నలు సాధన చేసిన వారు పోటీలో ముందుంటారు. మ్యాథ్స్ పుస్తకాలతో ఆ సబ్జెక్టు ఒకటే కాకుండా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల్లోని పలు ప్రశ్నలకు జవాబులు గుర్తించడం సులువవుతుంది. ముఖ్య వివరాల్లోకి వెళ్తే పోస్టు లెవెల్ 1 ఖాళీలు 32,438. విద్యా అర్హత 10వ తరగతి ఐటీఐ లేదా తత్సమానం. ఎన్సివిటి జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. వయసు జనవరి 1, 2025 నాటికి 18, 36 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపు వస్తుంది. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 22. దరఖాస్తు ఫీజు మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్, ఈబీసీలకు 250 రూపీస్ అయితే పరీక్షకు హాజరైన వారికి బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు. ఇతర వర్గాల వారికి 500 రూపీస్. పరీక్షకు హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలినవి వెనక్కి ఇస్తారు. పరీక్షలు తేదీలు తర్వాత ప్రకటిస్తారు. వెబ్సైట్ https://rrbapply.gov.in AUTH ల్యాండింగ్. సో మీరు ఎవరికైనా ఇలాంటి విద్యా అర్హతలుండి జాబ్ కొరకు వేచి చూస్తున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.